సింధూర చంటి దగ్గరికి వచ్చి, "ఎందుకు నువ్వు రచ్చబండ దగ్గర అలా చేయాల్సి వచ్చింది చంటి" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం, "నాకైనా చెప్పకూడదా చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, "నేను ఎన్నాళ్ళు కూలి పని చేసుకొని టిఫిన్లు అమ్ముకొని మిమ్మల్ని ఎలాగనో పోషిస్తున్నాను. ఇప్పటికిప్పుడు నేను చంచలమ్మ గారి అబ్బాయిని అని చెప్పి చంటిబాబు గారు అని అందరితోని నేను పిలిపించుకోలేను కదా, అది నాకు వినటానికి కూడా ఏదో రకంగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఇప్పటికిప్పుడు ఆవిడ పంచాయతీలోనే మిమ్మల్ని అధికారిగా నిలబెడితే ఆ తరువాత ఏదైనా జరగనానిది జరిగితే అప్పుడు అందరూ మిమ్మల్నే కదా అంటారు. ఆ విషయం నాకు అర్థమయ్యే ఇదంతా చేశాను. తర్వాత మీరు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఆ ఉబ్బరణ వచ్చింది కదా, అందుకే ఈ హోదాలో నిలబడి ఎలాగో ఏదైనా మాట్లాడేస్తే జరిగిపోతుందని అందరూ మిమ్మల్ని అనరాని మాటలు అంటారు. అలాగే ఆవిడ్ని కూడా ఏదో ఒక మాటలు అందరూ ఇసిరేస్తారు. అప్పుడు ఆ మాటల్ని నేను తట్టుకోలేనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటిని అలా చూస్తూ ఉండిపోతుంది. "అవును అమ్మాయి గారు, మిమ్మల్ని ఇప్పటిదాకా నేను ఎంతో అపురూపంగా చూసుకున్నాను. కానీ ఆ తర్వాత ఏదైనా జరగరానిది జరిగి వాళ్ళందరూ మిమ్మల్ని అనరాని మాటలు అని ఉబ్బరణ వచ్చేసింది కదా, మీరు ఆ హోదాలో కూర్చొని ఏవైనా చెప్తారు అని ఎన్నైనా మాటలు అంటూ ఉంటే నేను అవి చూసి తట్టుకోలేనండి అమ్మాయి గారు. అందుకే ఇదంతా చేశాను. ఆవిడ తరువాత ఎవరిని నిలబెట్టినా సరే ఆ హోదాలో ఎవరు కరెక్ట్‌గా ఉన్నారో ఆవిడే తేల్చేసి మొత్తం అందరికీ తెలిసే విధంగా చేసి అప్పుడు మిమ్మల్ని కూర్చొని పెట్టినా నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు ఇలా కూర్చోవడం మీరు నాకు ఇష్టం లేదు. అందుకే ఇదంతా చేశాను. అందులో నాది ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి ఎంత గొప్పగా ఆలోచించాడో అని చెప్పేసి అయితే చంటి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, "నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు" అని చెప్పి అంటూ ఉంటాడు.